దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర సహా మొత్తం 5 రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో 2ని, ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో 1ని, మలేగావ్లో మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై నిందితుల్ని ప్రశ్నిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకి నిధులు సమకూర్చారన్న అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో 22 ప్రాంతాల్లో ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది. ఇటు జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అలాగే అస్సాం, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో 2ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి. మహారాష్ట్ర జాల్నా జిల్లాలో 2ని, అలాగే ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో 1ని, అలాగే మాలేగావ్ లో మరొకరిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. ఇటు ఉగ్రవాదులకి నిధులు సమకూర్చాలన్న ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు వారికి లభ్యమైన నేపథ్యంలోనే ఈ 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం 22 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలను తగ్గించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించడం జరిగింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకి ఎక్కడెక్కడి నుంచి నిధులు సమకూరుతున్నాయి అన్న కోణంలో భాగంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత కొన్నేళ్లుగా కూడా దర్యాప్తు జరుపుతోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల్లో కూడా సోదాలు అనేవి జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా అరెస్ట్ చేసిన వారి నుంచి సమగ్ర సమాచారం తీసుకునే జాతీయ దర్యాప్తు సంస్థ దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.